టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. క్లిష్ట సమయంలో సంయమనంతో ఆడి భారత జట్టు పరువు కాపాడాడు. సెంచరీతో కదం తొక్కాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం విశాఖలో క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు. మధురవాడలోని కొమ్మాది ప్రాంతంలో నితీష్ రెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. నితీష్ సెంచరీతో అపార్ట్మెంట్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాయుడు అందిస్తారు. నితీష్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ పేరే మారుమోగుతుంది. ఏదనుకున్నారా, ఈరోజు ఆస్ట్రేలియా మ్యాచ్లో తెలుగు కుర్రాడు విశాఖకు చెందిన నితీష్ రెడ్డి అయితే ఈరోజు సెంచరీ చేయడంతో ఆయన పేరు పూర్తిగా దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. అయితే నితీష్ రెడ్డి ఇల్లే ఎక్కడ అని అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతం మనం విశాఖలో కొమ్మాది ప్రాంతంలో ఉన్నాం. కొమ్మాది ప్రాంతంలో ఇదే అపార్ట్మెంట్లో అయితే 610 అపార్ట్మెంట్లో పూర్తిగా అయితే నితీష్ రెడ్డి ఇక్కడే జీవనం ఉంటున్నాడు. కుటుంబ సమేతంగా ఇక్కడే అయితే వీళ్ళు ఉంటున్నారు. ఈరోజు మ్యాచ్ ఉండడంతో ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్న పరిస్థితి. అందుకే ఈరోజు అపార్ట్మెంట్ కూడా లాక్ చేసిన పరిస్థితి ఉంది. అయితే నితీష్ రెడ్డి ఈరోజు సెంచరీ చేయడంతో పూర్తిగా అపార్ట్మెంట్ వాసులు కూడా పెద్ద ఎత్తున ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా అయితే మాతో కలిసి మలిసి తిరిగే నితీష్ రెడ్డి ఈరోజు సెంచరీ చేయడం పట్ల అయితే మాకు చాలా ఆనందంగా ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. 2 ఏళ్లుగా ఇక్కడే జీవనం ఉంటున్నారని పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మధురవాడ ఇంటర్నేషనల్ స్టేడియం ఉండడంతో పూర్తిగా నితీష్ రెడ్డికి ప్రాక్టీస్కి ఆడడానికి దగ్గరగా ఉంటుందన్న నేపథ్యంలో గాజువాక నుండి ఇక్కడికి అయితే షిఫ్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదు. అసలు నితీష్ రెడ్డి ఎలా ఉండడు, ఇవాళ సెంచరీ చేశాడు కదా, ఏ విధంగా అనిపిస్తుందో, ఎలా ఫీల్ అవుతున్నా, చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం చెప్పండి, ఈరోజు నితీష్ రెడ్డి మ్యాచ్ చూశారు కదా? చూసానండి, చాలా బాగా ఆడాడు, సెంచరీ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. మా అపార్ట్మెంట్లో ఉంటూ కూడా అసలు చాలా మేము చెప్పుకుని చాలా గొప్పగా ఉంది. అసలు మాటలు రావడం లేదు అసలు చెప్పాలి అంటే మెయిన్. అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు తనకి. ఇలా మా అపార్ట్మెంట్ నుంచి ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాడు అంటే మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పండి మామ. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నితీష్ కుమార్ కోసం చాలా బాగా ఆడారండి. సెంచరీ చేయడం, ఆడడం చాలా మాకు ఆనందంగా అనిపించింది. వాళ్ళ నాన్నగారికి చూస్తే కూడా మాకు చాలా కళ్ళల్లో నీరు వచ్చాయండి. వాళ్ళ కళలన్నీ ఈరోజు నిజమైనాయండి. వాళ్ళు ఎంత కష్టపడారో ఈరోజు నిజమైంది. కంగ్రాచులేషన్ నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇంకా ముందుకు బాగా ఆడాలి, ఇంకా ముందుకు పైకి రావాలని కోరుకుంటున్నానండి. వాళ్ళ ఫ్యామిలీ హార్డ్ వర్క్ అంతా ఈరోజు ఫుల్ వీడియోలు ఇంటర్నేషనల్ కెమెరాస్లో బాగా కనిపించింది మాకు. మేమైతే ఫుల్ హ్యాపీ అన్నీ చూసి. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో 50 బిలో అవుట్ అయిపోవడం మాకు కొంచెం కష్టంగా అనిపించింది. బట్ ఈసారి బిఫోర్ ఆర్డర్ అంతా కొంచెం ఫెయిల్ అయినాయి. తిను గుడ్ సక్సెస్తో ఇండియాకి కొంచెం ఫాలో ఆన్ ఇవ్వడం బాగుంది. చెప్పండి, అసలు ఓడిపోతుందన్న మ్యాచ్లో ఈరోజు సెంచరీ చేశారు కదా? అసలు అంటే మాకు చాలా హోప్ ఉంది. ఎందుకంటే తను చాలా ఫోకస్డ్గా ఆడతాడండి. తను ఎప్పుడు కాన్సన్ట్రేషను, ఫోకస్, డిటర్మినేషను ఈ 3 తనలో ఉన్నాయి. సో ఖచ్చితంగా తను విన్ అవుతాడు, తను బాగా ఆడతాడని మాకు బలంగా మేము ఎప్పుడూ నమ్ముతూ ఉండేవాళ్ళం. బాగా ఆడాడు అండ్ ఇట్స్ ఎ గ్రేట్ డే. తను ఎప్పుడైతే చిన్నప్పుడు తను వాళ్ళ నాన్నగారికి ఇట్లా చెప్పి, నాన్న ఇట్లా మనం కష్టాలు పడుతున్నాము, ఇట్లా నీతోని నాకు పేరు తేవాలి, నువ్వు బాగా ఆడాలి, నువ్వు డెవలప్ అయ్యి మా అందరినీ కూడా పేరు తేవాలని ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళ నాన్నగారు, అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ ముందు తను ఆడి గెలిపించి చూపెట్టాడు. ఇట్స్ ఎ గ్రేట్ డే, గ్రేట్ మూమెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం మేము చాలా. అండ్ ఆల్ ది బెస్ట్ నితీష్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎంచుకున్న ఫీల్డ్ని ఫోకస్ చేస్తూ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మనం కాన్సన్ట్రేషన్తో ఏదైనా మనం చేయిస్తే కనుక అల్టిమేట్ సక్సెస్ అనేది మనం సాధిస్తాం. అది ప్రూవ్ చేశాడు. కంగ్రాచులేషన్స్ నితీష్ అన్న. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. చాలా ప్రౌడ్గా ఉంది. లైక్ వీ యాజ్ అ వ్యూవర్స్ చాలా అంటే లైక్ వీ హ్యావ్ సీన్ యువర్ ఫేస్, రైట్, ఆ స్ట్రగుల్ ఫేజ్ అండ్ దట్ ఐపీఎల్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఆల్ దాట్ అలా వెళ్తున్న కొద్దీ అదంతా చూసి అండ్ టుడే వాజ్ it's a milestone, it's a great achievement asalu, and you and your story is so inspiring to us. So once again, కంగ్రాచులేషన్స్ టు యూ. అపార్ట్మెంట్ వాసులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈరోజు మ్యాచ్ నితీష్ రెడ్డి ఇలా ఆడతారని మేము అయితే అనుకోలేదని చెప్తున్నారు. చెప్పండి అసలు ఈరోజు మ్యాచ్ చూసారు కదా, ఏ విధంగా? యాక్చువల్లీ బిగ్ డే ఫర్ ఇండియా అండి. అండ్ మా అపార్ట్మెంట్కి కూడా చాలా బిగ్ డే యాక్చువల్లీ. నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ హార్డ్ వర్క్ అంతా యాక్చువల్లీ ఈరోజు మొత్తం వాళ్ళ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అంతా ఈరోజు మొత్తం పెయిడ్ అనమాట.
సో వీ ఆల్ ఆర్ హ్యాపీ యాక్చువల్లీ, ప్రౌడ్ ఆఫ్ నితీష్. చూడొచ్చు పూర్తిగా అయితే అపార్ట్మెంట్ వాసులు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక సాధారణమైన కుర్రోడు ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో అది ఆస్ట్రేలియా మ్యాచ్ లాంటి పెద్ద టీంతో ఈరోజు సెంచరీ చేసి ఇండియాని ఓడిపోకుండా చేయడం అయితే మాకు చాలా గర్వంగా ఉందని, అలాగే మరిన్ని జీవితంలో ముందుకు మరిన్ని మ్యాచ్లు ఆడాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. అలాగే పూర్తిగా మాకు చాలా ఆనందంగా ఉందని వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ విశాఖ.